వారు రాగానే మనకి మనసులోనే ఇప్పటికే గుండె ఆ లయ తప్పి కొట్టుకుంటూ ఉంది. ఎప్పుడు వస్తున్నారని వచ్చేసే క్షణాలు. ఎవరు దయచేసి ఉన్న చోటు నుంచి రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవంతే చాలు, రాష్ట్రమంతటా శాంతి ముందుకు సాగుతున్నారు. మనస్సుల్లో పొంగి పొరలే ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతు సోదరులందరూ కూడా. మరి మన ప్రీతమ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి సమక్షంలో వారికి మరి మనం కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. వారు విచ్చేసినందుకు గాను వారికి స్వాగతం తెలియచేద్దాము. మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి స్వాగతం తెలియచేసుకుందాము. అలాగే మంత్రివర్యులు విచ్చేశారు. కందుల నారాయణ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు విచ్చేశారు. వారికి కండువాతోటి స్వాగతం తెలియచేస్తూ ఉన్నారు. మరి అనుకున్నది సాధించేదాకా నిద్రపోనటువంటి గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ మంత్రివర్యులతో మరి కోరికను తీర్చేటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలిసి కూర్చొని ఈ సభా కార్యక్రమాన్ని మరింత గొప్పగా శోభాయమానంగా మారుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏం పేరాలా గిద్దోడికి వెళ్ళిపోతున్నాడా? ఓకే ఓకే. ఇట్లా ఏంటి ప్రారంభం ఏంటి? గౌరవనీయ టీడీపీ ప్రతినిధి గారు శ్రీ ఎరిక్షన్ బాబు గారు, గూడూరు ఎరిక్షన్ బాబు గారి ప్రారంభోపన్యాసంతో స్వాగతం తెలియజేస్తారు సార్. వారు ప్రారంభం చేస్తారు. మీరు కూడా ఫోటో తీసుకొని ఒక పక్కకు రండి, అవసరమైనప్పుడు తీసుకోండి. అందరికీ నిలబడుకోవద్దండి. నమస్కారాలు. నమస్కారం. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఫీడర్ కెనాల్స్ పనుల పరిశీలన, అదేవిధంగా గత 32 సంవత్సరాల మనందరి కళ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి పరిహారం చెల్లింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఇక్కడికి వచ్చినటువంటి నిర్వాసితులందరూ కూడా ప్రభుత్వ అధికారులు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. 32 సంవత్సరాల నాటి కళ మనందరిది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ ప్రాంతాన్ని విస్మరించి
వెలిగొండ ప్రాజెక్టు 1996లో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమృత హస్తాలతోటి భూమి పూజ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి జరిగింది. గత 5 సంవత్సరాల్లో కనీసం పనులు జరగనటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఇదొక కాయలాబడ్డ ప్రాజెక్టు లాగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అందుకనే ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మనమందరం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఆ రోజు మీ అందరితో కూడా ఆయన సమావేశం నిర్వహించి ఆ రోజు మనందరికీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు మనకు R&R ప్యాకేజ్ ఇవ్వటం, అదేవిధంగా ప్రాజెక్టు పనులని వేగవంతంగా చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఒక అభూత కల్పన కలిగించినటువంటి ఈ జాతికి అంకితం చేసిపోవటం, వేల కోట్ల రూపాయల పనులు మరి పూర్తిగానప్పటికీ ఆయన జాతికి అంకితం చేసి మా నాన్న ప్రారంభించినటువంటి ప్రాజెక్టు నేను పూర్తి చేశానని ఈ ప్రాంత రైతాంగానికి ప్రజల్ని మోసం చేసి ఓట్ల కోసం ఎన్నికల ముందు 4 రోజుల ముందు వచ్చి మనందరినీ కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం తెలుసుకున్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోటి 164 సీట్లతోటి రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన మనకిచ్చినటువంటి మాట ప్రకారం ఈ ప్రాంత రైతాంగాల యొక్క మనోభావాలు, ఈ ప్రాంత ప్రజలకి కావాల్సినటువంటి త్రాగునీరు, ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ మొత్తం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మన ప్రాంతానికి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి నీళ్ళు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మీ అందరూ కూడా నష్టపరిహారం R&R ప్యాకేజీ మరి ఇస్తున్నటువంటి సందర్భంగా మీ అందరి తరఫున ఆయనకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక కొత్త ఒరవడి దగ్గర ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజు నేను పెద్ద ఆయన పక్కనే ఉన్నా. ఆ రోజు నేను ఎంపీపీని. నేను చూస్తూ ఉన్నా ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవైపు నదుల అనుసంధానం చేస్తూ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవ్వాలి.